హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను కేక్ ప్రీ మిక్స్ తోని కప్ కేక్స్ అయితే చేస్తున్నానండి. సో ఇదైతే మనకి ఆర్డర్ అయితే వచ్చింది. కేక్ ప్రీమిక్స్ కి ట్రోపోలైట్ కానీ ట్రోపోయిన్ కానీ యూస్ చేయండి పౌడర్ ని. సో ఆ రెండు కూడా చాలా బాగుంటాయి. ఆ టూ బ్రాండ్స్ కూడా ఆల్ టైమ్ కేక్ మిక్స్ అన్నమాట. ఇదైతే వెన్నీలా ఫ్లేవర్. సో దీన్ని అయితే నేను 1 కప్ వరకు తీసుకున్నాను. తర్వాత హాఫ్ కప్ వరకు మిల్క్ నైతే యాడ్ చేస్తున్నాను. జనరల్ గా అయితే ఓన్లీ వాటర్ తోనే చేస్తారండి. బట్ మనం మిల్క్ ఇక్కడ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటది అనమాట. అలాగే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ గా ఇది పేస్ట్రీ కేక్ కి చేసుకోవాలనుకుంటే జస్ట్ వాటర్ తో మీరు మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ నైతే వేసేయండి. సో ఈ ఆయిల్ అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇంత క్వాంటిటీ అయితే వేసేయండి. వేసిన తర్వాత ఇదంతా కూడా కొంచెం మిక్స్ చేసేయండి. కొంచెం కన్సిస్టెన్సీ టైట్ గా ఉంది అని అనిపిస్తే మధ్యలో మీరు వాటర్ ని కానీ మిల్క్ ని కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వాటర్ ని యాడ్ చేశాను. మిక్సింగ్ అయిపోయిన తర్వాత కప్ కేక్స్ లోకి అయితే బ్యాటర్ ని షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. నేను మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీ బ్యాటర్ కి అయితే ఒక 7 కప్ కేక్స్ వరకు వచ్చాయండి. కప్ కేక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇంకొంచెం టేస్ట్ కోసం పిల్లలు కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంటారు కదా. సో మధ్యలో టూటీ ఫ్రూటీ కానీ అలాగే ఇలా చాకో చిప్స్ కానీ ఏవైనా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్లెయిన్ గా ఉండే కంటే. సో వీటిని నేను ఓవెన్ లో ప్రిపేర్ చేస్తున్నానండి. సో మీరు స్టవ్ మీద కనుక పెట్టుకోవాలనుకుంటే ఒక 10 మినిట్స్ ముందు ప్రీ హీట్ పెట్టేసుకొని మనం నార్మల్ కేక్ బేక్ ఎలా చేస్తామో అలానే అన్నమాట. ఓవెన్ లో కనుక పెట్టుకుంటే 180 డిగ్రీస్ లో ప్రీ హీట్ చేసేసి నేనైతే ఇక్కడ 20 మినిట్స్ వరకు పెడుతున్నాను. బట్ నాకు 20 మినిట్స్ టైం అయితే పట్టలేదు అవి బేక్ అవ్వడానికి. జస్ట్ 15 మినిట్స్ కే బేక్ అయిపోయాయి. మనం స్టవ్ మీద కానీ ఇలా ఓవెన్ లో కానీ పెట్టినప్పుడు ఒకసారి మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుని చూసుకుంటే సరిపోతుందండి. సో ఇలా చూస్తున్నారు కదా చాలా ఫ్లఫీగా వచ్చాయండి. టేస్ట్ అయితే కూడా చాలా చాలా బాగుంటుంది. స్పెషల్ గా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కేక్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.